సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో 600 to 700 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చూస్తాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెసే ఉంటాయి. సో దీనికి ప్యారలల్గానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో అవి కూడా ఆల్మోస్ట్ 700 అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా ఈ ఈ ఈ ప్లేలిస్ట్లో 11 వస్తాయి. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో 11 వస్తాయి. సో టోటల్ వచ్చేసి ఈచ్ ప్లేలిస్ట్లో 18 వీడియోస్ అయితే వస్తాయి. సో ఈ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో 601 వచ్చేసి ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. సో ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ టైం. సో ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్లో కానీ ఏదైనా డిఫికల్ట్ టైంలో ఉంటే సో అప్పుడు ఆ ఐడియం వాడతారనమాట. నెక్స్ట్ ఫైండింగ్ దేర్ ఫీట్. ఫైండింగ్ దేర్ ఫీట్ అంటే బిగినింగ్ టు అండర్స్టాండ్ ద వర్క్ అండ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. సో ఏదైనా వర్క్లో జాయిన్ అయినప్పుడు చాలామందికి వర్క్ రాదు కదా. సో ఏంటంటే ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయడం నేర్చుకుంటారో, సో కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారో అప్పుడు ఫైండింగ్ దేర్ ఫీట్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫినిషింగ్ విత్ సంథింగ్ అంటే బీ త్రూ అంటే ఏదైనా ఒక దాంతో పాటు వెళ్తే సో దాన్ని ఫినిషింగ్ విత్ సంథింగ్ అంటారు అనమాట. నెక్స్ట్ ఫైర్ ఇన్ వన్స్ బెల్లీ. సో బెల్లీలో ఫైర్ అంటే తనకి చాలా ఎంతూజియాజం, ప్యాషన్ ఉందన్నమాట. సో అలాంటి పర్సన్ని ఫైర్ ఇన్ వన్స్ బెల్లీ అంటారు. సాంగ్ డిటర్మినేషన్ టు సక్సీడ్ ఏదైనా నెగ్గాలని కోరుకున్నాను అనమాట. నెక్స్ట్ ఫైర్ ఇన్ ఇమాజినేషన్. సో ఫైర్ ఇన్ ఇమాజినేషన్ అంటే టు మేక్ సమ్వన్ ఫీల్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ ఆర్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇట్. సో ఏదైనా సమ్వన్ ఆర్ సంథింగ్ ఫీల్స్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ అండ్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇట్. సో ఏదైనా చెప్పినప్పుడు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే సో అలాంటప్పుడు ఫైర్ ద ఇమాజినేషన్ అనే వర్డ్ వాడతారనమాట. నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో ఇది చాలా కామన్గా వాడేది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే మొట్టమొదటిగా అనమాట, అంటే హైయెస్ట్ ప్రయారిటీ అనమాట. నెక్స్ట్ ఫిట్ లైక్ ఏ గ్లవ్. ఫిట్ లైక్ ఏ గ్లవ్ అంటే టు ఫిట్ స్నగ్లీ. స్నగ్లీ అంటే పర్ఫెక్ట్గా అనమాట, ఇంకా ఇటు కదలకుండా అనమాట. సో మనకి ఇప్పుడు డాక్టర్స్ వేసుకునే గ్లవ్ ఎలా ఉంటుంది, ఫిక్స్గా అయిపోయి అంటే అంటే చర్మానికి అతుక్కుపోయి సేమ్ ఇంకా స్కిన్ లానే ఉంటుంది అనమాట. సో సర్జికల్ గ్లౌస్ ఉంటాయి కదా, సో అలాంటిది అనమాట. సో అలా ఫిట్ అవ్వడం అనమాట. ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అంటే సమ్వన్ ఆర్ సంథింగ్ హూజ్ సక్సెస్ ఆర్ పాపులారిటీ ఈజ్ షార్ట్ లివ్డ్, సంథింగ్ దట్ ఈస్ అన్లైక్లీ టు బి రిపీటెడ్ అండ్ నాట్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఫ్యూచర్ అచీవ్మెంట్స్ ఆర్ సక్సెస్. సో ఫ్లాష్ ఇన్ ద ప్లాన్ అంటే ఇప్పుడు మనకి ఫుడ్ కుక్ చేసేటప్పుడు ఇలా మంట వస్తుంది కదా. సో మంట వచ్చింది ఇన్ ద సెన్స్ ఏంటంటే అది కంటిన్యూస్గా ఉంటుందా, ఉండదు. సో కొంచెంసేపటికి పోతుంది. సో అలా అనమాట. సో ఏదైనా ఒక సక్సెస్ ఎక్కువసేపు ఉండకుండా కొంచెంసేపు ఉండి సో మళ్ళీ వెంటనే తను యాజ్ యూజువల్గా ఫెయిల్యూర్స్ కానీ డిస్రెస్పెక్ట్ కానీ ఫేస్ చేస్తే సో దాన్ని ఫ్లాష్ ఇన్ ద ప్లాన్ అంటారు. అంటే ఏదైనా కొద్దిసేపే ఉంటుంది అనమాట. సో అలాంటిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లీ మార్కెట్. సో ఫ్లీ మార్కెట్ అంటే అదొక ప్లేసు. ఆ ప్లేస్లో ఏంటంటే యాంటిక్స్, సెకండ్ హ్యాండ్ గూడ్స్ ఆర్ సోల్డ్. అంటే యాంటిక్స్ కానీ లేదా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కానీ అమ్ముతారనమాట తక్కువ రేట్కి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్ వన్స్ మజిల్స్. అంటే ఏంటంటే గివ్ ఆర్ మేక్ ఏ షో ఆఫ్ వన్స్ స్ట్రెంత్. అంటే ఒకళ్ళ స్ట్రెంత్ అని చూపించడం అనమాట. సో వాళ్ళు ఏం చేయగలరు అనే స్ట్రెంత్ చూపిస్తే సో దాన్ని ఫ్లెక్స్ ద మజిల్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లై ఇంటూ రేజ్ ఆర్ ప్యాషన్. సో ఫ్లై ఇంటూ రేజ్ అంటే కోపం అనమాట, ఎక్స్ట్రీమ్ హై. రేజ్ అంటే హై, ఇంకా రేజ్ అని వచ్చిందంటే చూసుకోకల్లా. సో ఫ్లై ఇంటూ ఏ ప్యాషన్ అంటే మాత్రం చూసుకోవాలి. సో టు బికమ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అనమాట. నెక్స్ట్ ఫ్లై ఆఫ్ ఎట్ ఏ ట్యాంజెంట్. ఫ్లై ఆఫ్ ఎట్ ఏ ట్యాంజెంట్ అంటే స్టార్ట్స్ డిస్కసింగ్ సంథింగ్ ఇర్రెలవెంట్. అంటే ఏదైనా సంబంధం లేకుండా డిస్కస్ చేస్తే దాన్ని ఫ్లై ఆఫ్ ఏ ట్యాంజెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లై ద నెస్ట్. సో ఫ్లై ద నెస్ట్ అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అనమాట. చిల్డ్రన్ లివింగ్ దేర్ పేరెంట్స్ హోమ్ టు లివ్ ఇన్ దేర్ ఓన్. సో వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతే సో దాన్ని ఫ్లై ద నెస్ట్ అంటారు. నెక్స్ట్ ఫ్లయింగ్ హై. సో ఫ్లయింగ్ హై అంటే ఎక్కడో గాల్లో తేలుతున్నట్టు ఉందంటారు కదా, అంటే సక్సెస్ఫుల్గా ఉన్నట్టు అనమాట. సో ఎక్కడో ఉన్నారా మీరు అంటారు, అంటే ఎక్కడో సక్సెస్ఫుల్గా ఉన్నట్టు అనమాట ఫ్లయింగ్ హై అంటే. నెక్స్ట్ ఫ్లయింగ్ ఆఫ్ ది హ్యాండిల్. సో ఫ్లయింగ్ ఆఫ్ ది హ్యాండిల్ అంటే సడన్లీ బికమింగ్ ఎన్రేజ్డ్. టు లూజ్ వన్స్ టెంపర్ అంటే ప్రశాంతత కోల్పోవడం అనమాట. సడన్గా కోపం తెచ్చుకోవడం, అది ఫ్లయింగ్ ఆఫ్ ది హ్యాండిల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఫాలో హిజ్ నోస్. సో ఫాలో హిజ్ నోస్ అంటే టు గో స్ట్రైట్ అహెడ్. సో ఇప్పుడు మనం నోస్ ఎటు వెళ్తుంది, సో మనం ఎటు వెళ్తే అటు వెళ్తుంది. అంటే నోస్ని ఫాలో అవడం అంటే స్ట్రైట్గా వెళ్ళడం అనమాట. నెక్స్ట్ ఫాలో సూట్ అంటే టు డూ యాజ్ అదర్స్ హ్యావ్ డన్. సో అదర్స్ ఏం చేస్తున్నారు సేమ్ మనం కూడా అదే చేస్తే దాన్ని ఫాలో సూట్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫుట్ ద బిల్. ఫుట్ ద బిల్ అంటే పే ఫర్ సమ్ వన్.
అంటే వేరే వాళ్ళకి గాని సంథింగ్ గాని పే చేస్తే సో, ఎవ్రీథింగ్ పే ఫర్ ఎవ్రీథింగ్ అంటే అదే. సో, ఎవరికైనా పే చేయడం అనమాట. పూర్తిగా ఆ బిల్ మనదనుకుని మనం పే చేస్తే ఫుట్ ద బిల్ అంటారు. నెక్స్ట్ ఫర్ బెటర్ ఆర్ వర్స్. సో, అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే. సో, ఫర్ ద బెటర్ ఆర్ వర్స్ ఐ విల్ బి స్టే విత్ యూ అంటారు చూసారా? అంటే ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే నేను నీతోనే ఉంటాననమాట అలా. నెక్స్ట్ ఫర్ గుడ్. ఫర్ గుడ్ అంటే పర్మనెంట్‌లీ, ఫరెవర్ అంటే ఎప్పటికీ అనమాట. సో, ఫర్ గుడ్ అంటే ఎప్పటికీ అనమాట. సో, ఫర్ గుడ్ అంటే ఎప్పటికీ ఉండేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫర్ కీప్స్. ఫర్ కీప్స్ అంటే ఫరెవర్. సో, ఫర్ గుడ్ అన్నా ఫరెవరే, ఫర్ కీప్స్ అన్నా ఫరెవరే. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఓల్డ్ టైమ్స్ సేక్ అంటే బికాస్ ఆఫ్ సెంటిమెంటల్ మెమరీస్ ఆఫ్ ద పాస్ట్ అంటే పాతకాలం నాటి గుర్తు తెచ్చుకోవడం అనమాట. గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ ఫీల్ అవ్వడం ఫర్ ఓల్డ్ టైమ్స్ సేక్ అంటే. నెక్స్ట్ 40 వింగ్స్. 40 వింగ్స్ అంటే షార్ట్ నాప్స్. వింక్ అంటే కన్ను. అదే కన్ను కొట్టడం. 40 వింగ్స్ అంటే 40 సార్లు కన్ను కొట్టడం. అంటే ఏంటి? 40 సార్లు కన్ను కొట్టడం అంటే కళ్ళు మూసి తెరవడం, మూసి తెరవడం, మూసి తెరవడం అలా. అలా అంటే అది షార్ట్ న్యాప్ అని అర్థం అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఫాట్ టు బి ఎ బిట్టర్ ఎండ్ అంటే క్యారీస్ ఆన్ ది కంటెస్టెడ్ రిగార్డ్‌లెస్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్. సో, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటదని పట్టించుకోకుండా కాంటెస్ట్‌లో పాల్గొనడాన్ని ఫాట్ టు ద బిట్టర్ ఎండ్ అంటారు. అంటే అందులో ప్రాబ్లమ్ ఉండొచ్చు, లేదంటే ఎలాంటి సివియర్ సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు. సో, అవేం పట్టించుకోకుండా కాంటెస్ట్‌లోకి వెళ్ళడం అనమాట. నెక్స్ట్ ఫౌల్ ప్లే. ఫౌల్ ప్లే అంటే అన్‌ఫెయిర్ బిహేవియర్ అనమాట. సో, అంటే ఇప్పుడు ఏదైనా ఫౌల్ చేస్తే గేమ్ ఆడేటప్పుడు అంటే అది రూల్స్‌ని అతిక్రమించినట్టు. అంటే అది నాట్ ఫెయిర్ అనమాట. సో, అది డిజానెస్ట్ అనమాట. అది నాట్ కరెక్ట్ బిహేవియర్ కాదు. సో, అలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి 4 కార్నర్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే 4 కార్నర్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో, మూవీస్‌లో మనకు చూస్తూ ఉంటాం. సో, ద ఎర్త్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్డ్ బై ది 4 కార్నర్స్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. అంటే అన్ని పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్‌లో కూడా ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోతుంది అని. అంటే ఏదైనా యాస్ట్రాయిడ్ ఇంపాక్ట్ జరిగినా, జాంబీ అపోకలిప్స్ జరిగినా, సో, ఎవరైనా ఏలియన్స్ దిగినా, సో, ఇలాంటప్పుడు ఇలాంటి ఇడియమ్‌ని వాడతారనమాట. సో, మూవీస్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ఫార్ అండ్ వైడ్ అంటే ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. సో, దూరం అలాగే వైడ్. సో, దూరము, వైడు అంటే ఇంకా మొత్తం కవరింగ్ అనమాట. అన్నీ కవర్ చేస్తున్నట్టు. అంటే ఆల్ డైరెక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ రేజెస్ టు రిచెస్ అంటే పూర్ నుంచి రిచ్ వరకు. టు గో ఫ్రమ్ వెరీ పూర్ నుంచి వెరీ వెల్తీ వరకు అనమాట. ఫుల్ కన్వర్షన్ అనమాట. రేజెస్ టు రిచెస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ స్క్రాచ్. సో, ఇది చాలా తెలిసిందే. సో, ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏదైనా బిగినింగ్ నుంచి అంటే ఫస్ట్ నుంచి అనమాట. యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటారు. అంటే నువ్వు ఫస్ట్ కాడి నుంచి మొదలు పెట్టాలంటారనమాట. ఫ్రమ్ స్క్రాచ్ అంటే మొదటి నుంచి మొదలు పెట్టడం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ స్టెమ్ టు స్టెమ్. ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అంటే ఆల్ ద వే ఫ్రమ్ ది ఫ్రంట్ ఆఫ్ ఎ షిప్ టు ద బ్యాక్. అంటే ఒక షిప్‌లో ఫ్రంట్ నుంచి బ్యాక్‌కెళ్ళాలి. అంటే ఈ చివరి నుంచి ఆ చివరికెళ్ళాలనమాట. సో, దాన్ని రిప్రజెంట్ చేయడానికి స్టెమ్ టు స్టెర్న్ అంటారనమాట. స్టెమ్ అంటే కింద ఉంటది. స్టెర్న్ అంటే పైన ఉంటదనమాట. అంటే ఈ చివరి నుంచి ఆ చివరికెళ్ళాలని అర్థం అనమాట. సో, దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఫ్రమ్ స్టెమ్ టు స్టెర్న్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఇది కూడా చాలా ఎక్కువగా వాడేది. సో, బాటమ్ ఆఫ్ ద హార్ట్ అంటే సిన్సియర్‌లీ అంటే మనస్ఫూర్తిగా అనమాట అలా. ఫుల్ ఆఫ్ బీన్స్ అంటే లైవ్లీ అండ్ ఎనర్జిటిక్ అంటే బతికే ఉన్నాడు. చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాడనమాట. సో, ద ఓల్డ్ మ్యాన్ ఈస్ ఫుల్ ఆఫ్ బీన్స్ అంటారు. అంటే ఓల్డ్ మ్యాన్ అంటే బతికే ఉన్నాడు. ఇంకా అలాగే చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాడు అనడానికి. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ హాట్ హెయిర్. ఫుల్ ఆఫ్ హాట్ హెయిర్ అంటే ఫుల్ ఆఫ్ నాన్‌సెన్స్. సో, ట్రంప్ తెలిసిందే కదా! సో, ఫుల్ ఆఫ్ హాట్ హెయిర్ అంటే ఫుల్ ఆఫ్ నాన్‌సెన్స్ అనమాట. అంటే ఏం మాట్లాడినా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉంటాడనమాట. అలాంటి పర్సన్‌ని ఫుల్ ఆఫ్ హాట్ హెయిర్ అంటారు. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ. అంటే సౌండ్‌తో మాట్లాడడం అంటే కోపంగా మాట్లాడడం అనమాట. లౌడ్‌గా మాట్లాడడం అనమాట. నెక్స్ట్ ఫుల్ స్టీమ్ అహెడ్ అంటే వేగంగా వెళ్ళడం. అంటే మూవ్ ఆన్‌వర్డ్స్ విత్ డిటర్మినేషన్. సో, ఫుల్ స్టీమ్ అహెడ్ అంటే మొత్తం ఉన్నదంతా పెట్టి ముందుకెళ్ళడం అంటే డిటర్మినేషన్‌తో ఫుల్ స్పీడ్‌గా వెళ్ళడం అనమాట. నెక్స్ట్ గాల్ అండ్ వార్మ్‌వుడ్. గాల్ అండ్ వార్మ్‌వుడ్ అంటే హేట్‌ఫుల్, స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ రెసెంట్‌మెంట్ అండ్ బిటర్‌నెస్. సో, గాల్ అండ్ వార్మ్‌వుడ్ అనేది ఓల్డ్ కాంటెక్స్ట్ నుంచి వచ్చింది. సో, ఇడియము. సో, ఇది డైరెక్ట్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో, హేట్‌ఫుల్ దీనికి స్టోరీ కావాలంటే మీరు గూగుల్ ఏఐలో గాని, లేదంటే చాట్‌జీపీటీలో గాని గాల్ అండ్ వార్మ్‌వుడ్ అని కొడితే సో, దీని స్టోరీ వస్తది. సో, దాన్ని గుర్తుపెట్టుకోండి డైరెక్ట్‌గా. హేట్‌ఫుల్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ రెసెంట్‌మెంట్ ఆఫ్ బిటర్‌నెస్ అంటే ఇష్టం లేకపోవడం, లేదంటే ఏదైనా చిరాకుగా ఉండడం అలా అనమాట. నెక్స్ట్ గేమ్ ఈజ్ అప్ అంటే డిసెప్షన్ ఈజ్ అట్ ద ఎండ్. అంటే డిసెప్షన్ అంటే మోసం చేయడం. ఎట్ ద ఎండ్ చివర. గేమ్ ఈజ్ అప్ అంటే చివర మోసం చేయడం అనమాట. అంటే మూవీస్‌లోనే వస్తది ఇది కూడా. సో, ద గేమ్ ఈజ్ స్టిల్ అప్ అంటారు. అంటే ఈ ముందుంది ముసళ్ళ పండగ అంటారు చూసారా? సో, అలా అనమాట. చివర్లో ఏదైనా జరగొచ్చని అలా. నెక్స్ట్ గేట్ క్రాషర్. గేట్ క్రాషర్ అంటే అన్‌ఇన్వైటెడ్ గెస్ట్ అంటే
ఎవరైనా ఇన్వైట్ చేయకుండా లోపలికొస్తే సో అలాంటి పర్సన్‌ని గేట్ క్రాషర్ అంటారు. నెక్స్ట్ గివ్ అవే. గివ్ అవే అంటే డిస్ట్రిబ్యూటెడ్. సో మనం రెగ్యులర్‌గా యూట్యూబ్ వీడియోస్‌లో చూస్తూ ఉంటాం. గివ్ అవే, గివ్ అవే, గివ్ అవే అని. సో గివ్ అవే అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం. ఫ్రీగా ఇవ్వడం అనమాట డబ్బులు లేకుండా. సో దానికి సెకండ్ ఫార్మ్ గివ్, గేవ్, గివెన్ కదా! సో గేవ్ అవే. నెక్స్ట్ వచ్చేసి గేవ్ ద గేమ్ అవే. గేవ్ ద గేమ్ అవే అంటే గేవ్ ఔట్ ఆఫ్ ద సీక్రెట్. సో గేవ్ ద గేమ్ అవే అంటే సీక్రెట్‌ని రివీల్ చేయడం అనమాట. సో ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు లాస్ట్‌లో షో చేశారనుకోండి. సో తనకి ఆల్రెడీ తనకన్నా తక్కువ ఉన్నా సరే రివీల్ చేయకుండా అప్పుడు వేరే వాళ్ళు షో చెప్పిన తర్వాత రివీల్ చేస్తారనమాట సీక్రెట్‌గా. సో అంటే అది సర్ప్రైజ్ అనమాట. అలా అనమాట. సో గేవ్ ద గేమ్ అవే అంటే గేవ్ ఔట్ ద సీక్రెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గేవ్ వెంట్ టు సంథింగ్. సో గేవ్ వెంట్ టు సంథింగ్ అంటే ఎక్స్‌ప్రెస్డ్ ఫోర్స్‌ఫుల్లీ. సో ఏదైనా బలవంతంగా ఎక్స్‌ప్రెస్ చేస్తే దాన్ని గేవ్ వెంట్ టు సంథింగ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి గీర్ అప్ ఫర్. గీర్ అప్ ఫర్ అంటే గెట్ రెడీ ఫర్. సో వి షుడ్ గీర్ అప్ ఫర్ ది నెక్స్ట్ సమ్మర్ అంటారు. లేదా వి షుడ్ గీర్ అప్ ఫర్ ది నెక్స్ట్ మూవీ. వి షుడ్ గీర్ అప్ ఫర్ ది ఫ్యూచర్ ఇయర్స్. అంటే వి షుడ్ రెడీ ఫర్ ది అని ఫ్యూచర్ అంటే ముందుకు రెడీగా ఉండాలని. నెక్స్ట్ జెరిమైండర్. జెరిమైండర్ అంటే ఇన్ ఎ మానిపులేటివ్ అండ్ అన్‌ఫెయిర్ వే. సో దీనికి కూడా ఒక స్టోరీ ఉంటది. సో జెరిమైండర్ అనేది నార్త్ ఇండియా కాదు. నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలో ఒక స్టేట్‌కి సంబంధించి లైన్ గీయడానికి వాడతారు. సో ఇలా అన్‌పారలల్ లైన్స్ అనమాట. అంటే ఇది ఒక ఆర్డర్‌లో ఉండవనమాట. సో దీని స్టోరీ ఏంటో మీరు ఒకసారి ఏఐలో చూసుకోండి. ఇప్పుడైతే టైం వేస్ట్ అవుతది. సో జెరిమైండర్ అనేది ఒక ఇడియం, ఒక హిస్టరీ కాంటెక్స్ట్ నుంచి వచ్చిందనమాట. సో ఇన్ ఏ మానిపులేటివ్ అండ్ అన్‌ఫెయిర్ వే. అంటే అదొక నాట్ ఫెయిర్ అనమాట. సో యాక్చువల్‌గా ఇది సగానికి గీయాలి. బట్ ఏంటంటే ఇర్రెగ్యులర్‌గా గీస్తారనమాట. ఇది ఎందుకు గీశారు ఏంటి అనేది, ఎవరు గీశారు అనేది మీరు హిస్టరీలో చెక్ చేసుకోండి ఇంటర్నెట్‌లో. నెక్స్ట్ వచ్చేసి అదొక లైన్ అనమాట. ఒక బౌండరీ లైన్. సో దాన్ని మానిప్యులేట్ చేసి అన్‌ఫెయిర్‌గా గీశారు అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి జెరిమైండర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ జెర్రీమాండర్‌లో ఒక వర్డ్ వచ్చేసి ఆ గీసిన అతని పేరు. అదేంటనేది చెక్ చేసి కామెంట్ చేయండనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ ఎ ఫుట్ ఇన్ ద డోర్. గెట్ ఎ ఫుట్ ఇన్ ద డోర్ అంటే టు హావ్ ఎ ఛాన్స్ టు డూ సంథింగ్. అంటే ఏదైనా చేయడానికి ఛాన్స్ తీసుకోవడం అనమాట. అదే ఛాన్స్ ఇవ్వడం అలా అనమాట. సో ఛాన్స్ ఇవ్వడం అంటే డోర్ ఉండగానే డోర్ అడ్డం పెట్టాలి. డోర్ క్లోజ్ అయిపోతే ఛాన్స్ క్లోజ్ అయిపోయిందని అలా. నెక్స్ట్ గెట్ ఎ గోల్డ్ స్టార్ అంటే టు ఎర్న్ ఎ మెరిట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ ఎ సెకండ్ వింగ్. గెట్ ఎ సెకండ్ వింగ్ అంటే గెట్ రెన్యూడ్ ఎనర్జీ హావింగ్ బీన్ టైర్డ్. బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ. సో గెట్ ఎ సెకండ్ విండ్ అంటే ఇప్పుడు ఒక విండ్ కంప్లీట్ అయిపోయింది. అంటే కొంచెం ఎనర్జీ కంప్లీట్ అయిపోయింది. సడెన్‌గా మళ్ళీ ఎనర్జీ పుంజుకున్నారు. అప్పుడు దాన్ని సెకండ్ విండ్ అంటారనమాట. అంటే ఒక్కసారిగా ఎనర్జీ పుంజుకుని వెళ్ళడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ ఏ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. గెట్ ఏ టేస్ట్ ఆఫ్ అని అంటే నువ్వు చేసింది నీకే తగిలితే తెలుస్తదిరా బాధ అంటాను చూసారా? సో అంటే మనం చేసింది మళ్ళీ మనకే తగలడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ అవే. గెట్ అవే అంటే టు లీవ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి షార్ట్ ఇంపార్టెంట్. సో గెట్ అవే అంటే టు లీవ్. సో గెట్ అవే అంటే టు లీవ్ ఫ్రేజెస్‌లో వస్తాయి మళ్ళీ. సో మళ్ళీ అక్కడ మాట్లాడుకుంటాం. నెక్స్ట్ గెట్ క్రాక్లింగ్. గెట్ క్రాకింగ్ అంటే టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్. సో ఏదైనా కొత్తగా మొదలుపెట్టినా లేదంటే ఏదైనా చేయడం స్టార్ట్ చేసినా దాన్ని గెట్ క్రాకింగ్ అంటారనమాట. నెక్స్ట్ గెట్ డౌన్ టు బ్రాస్ ట్రాక్స్. గెట్ డౌన్ టు బ్రాస్ ట్రాక్స్ అంటే స్టార్ట్ టేకింగ్ అప్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. ఏదైనా ఒక సిచ్యువేషన్‌లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్‌ని తీసుకుంటే సో దాన్ని గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్ అంటారనమాట. సో ఏదైనా సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్‌తో స్టార్ట్ చేస్తారనమాట. సో లేదంటే తీసుకోవడం ఫ్యాక్ట్స్‌ని లేదంటే ఫ్యాక్ట్స్ చెప్పడం అలా అనమాట. సో ఏదైనా సిచ్యువేషన్‌లో అలా చెప్తే సో దాన్ని గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ ఇంటూ ఎ స్క్రాప్. గెట్ ఇంటూ ఎ స్క్రాప్ అంటే ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ప్రాబ్లమ్. ఏదైనా ప్రాబ్లమ్‌లో ఇన్వాల్వ్ అయితే సో దాన్ని గెట్ ఇంటూ ఎ స్క్రేప్ అంటారు. నెక్స్ట్ గెట్ ఇంటూ ఎ సూప్. సేమ్ ఇది కూడా అంతే. టు మేక్ థింగ్స్ డిఫికల్ట్. సో సూప్‌లో పడ్డం అంటే వేడి వేడి సూప్‌లో పడితే అంటే డిఫికల్ట్ ప్రాబ్లమ్‌లో పడ్డం అని. గెట్ ఇంటూ హాట్ వాటర్. సో ఇది కూడా సేమే. సో గెట్ ఇంటూ హాట్ వాటర్ అన్నా కూడా సేమ్ డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం. నెక్స్ట్ గెట్ మిక్స్డ్ అప్. గెట్ మిక్స్డ్ అప్ అంటే అన్నీ మిక్స్ అయిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా సెపరేట్ చేస్తున్నాం మనం అన్నీ మిక్స్ అయిపోయినాయి సడెన్‌గా. అంటే కన్‌ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు ఏదేంటో తెలీదు మనకి. అంటే కన్‌ఫ్యూజ్డ్ అనమాట. నెక్స్ట్ గెట్ ఆఫ్ ద రాంగ్ ఫుట్. గెట్ ఆఫ్ ద రాంగ్ ఫుట్ అంటే టు స్టార్ట్ ఎ రిలేషన్‌షిప్ ఆర్ యాక్టివిటీ బ్యాడ్‌లీ. సో ఇప్పుడు మనం కుడి కాలు పెట్టి లోపలికెళ్ళండి అంటారు చూసారా? సో బట్ ఎడమ కాలు పెడితే ఏమవుద్దని అంటే చెడవుద్దనమాట. అంటే పని జరగదనమాట. సో ఇది కూడా అంతే. గెట్ ఆఫ్ ద రాంగ్ ఫుట్ అంటే కరెక్ట్ ఫుట్ పెట్టకుండా డిఫరెంట్ ఫుట్ పెట్టారనమాట. అంటే ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు బ్యాడ్ స్టార్ట్ అనమాట అలా. గెట్ ఆన్ ద లైక్ ఏ హౌస్ ఆన్ ఫైర్.
సో గెట్ ఆన్ లైక్ ఏ హౌస్ ఆన్ ఫైర్ అంటే టు బికమ్ ఫ్రెండ్స్ క్విక్లీ. సో ఎవరైనా ఇద్దరు పర్సన్స్ ఫాస్ట్గా ఫ్రెండ్స్ అయిపోతే సో అప్పుడు దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఇడియం వాడతారు. నెక్స్ట్ గెట్ ఆన్ సంబడి నర్వ్స్ అంటే సంబడి నెర్వ్స్ని మీద ఎక్కి కూర్చోవడం అంటే ఏంటి, ఇరిటేట్ చేయడం అనమాట, అన్నాయ్ చేయడం. సో అన్నాయ్ చేయడం అన్నా ఇరిటేట్ చేయడం అన్నా కొంచెం ఆల్మోస్ట్ సేమ్. సో సంబడీస్ నర్వ్స్ మీద కూర్చొని ఆడుకోవడం అంటే ఇరిటేట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ వన్స్ డేంజర్స్ అప్, డాండర్ అప్. సో గెట్ వన్స్ డాండర్ అప్ అంటే లూజ్ వన్స్ టెంపర్. సో ఎవరైనా తన ప్రశాంతతను కోల్పోతే దాన్ని గెట్ వన్స్ డాండర్ అప్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ వన్స్ డక్స్ ఇన్ ఏ రో. సో గెట్ వన్స్ డక్స్ ఇన్ ఏ రో అంటే హ్యావ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. సో ఏదైనా ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తే సో దాన్ని గెట్ వన్స్ డక్స్ ఇన్ ఏ రో అంటారనమాట. సో దీన్ని ప్రాపర్గా గెట్ వన్ డక్స్ ఇన్ ఏ రో అంటారా? సో అనరు అనమాట. ఎందుకంటే ఇవి ఈ సీక్వెన్స్లో లేవు, ఇవి సీక్వెన్స్లో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసాం. సో అలా అనమాట. నెక్స్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్. సో గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే టు బికమ్ అన్కంట్రోలబుల్, టు గెట్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అంటే అది మన కంట్రోల్లో ఉండదు అనమాట. సో ఏదైనా మన కంట్రోల్లోంచి పోతే దాన్ని గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ సమ్ వన్స్ గోట్. గెట్ సమ్ వన్స్ గోట్ అంటే టు ఇరిటేట్ సమ్ వన్ అనమాట. సో వేరే వాళ్ళ గోట్ని తీసుకోవడం అంటే ఇప్పుడు వాళ్ళకి వెతుక్కుంటారు కదా, వాళ్ళు ఇరిటేట్గా ఫీల్ అయ్యి చిరాకు పడతారు కదా, సో అలా అనమాట. నెక్స్ట్ గెట్ సమ్ వన్స్ ఆఫ్ ది వన్స్ చెస్ట్ అంటే ఒకళ్ళు చెస్ట్ మీద నుంచి బయటకు వచ్చేయడం అంటే సంథింగ్ ఆఫ్ తీసేయడం అంటే ఏదైనా వాళ్ళు ఇప్పుడు మనసులో బాధ ఉంది, ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు అంటే బాధ పోయింది అనుకుంటారు కదా. సో బాధ పోయింది ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళ గుండెల్లో భారం తగ్గిపోయింది అనమాట. సో అదే ఎక్స్ప్రెస్ సంథింగ్ దట్ హ్యాస్ బిన్ వరీయింగ్ యూ అండ్ యూ వాంట్ టు సే, సేమ్ ఇప్పుడు చెప్పిందే ఇంగ్లీష్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి గెట్ ద యాక్స్. గెట్ ద యాక్స్ అంటే లూజ్ ద జాబ్. ఏదంటే ఎక్కడైనా జాబ్ కోల్పోతే దాన్ని గెట్ ద యాక్స్ అంటారనమాట. సో గెట్ ద హ్యాంగ్ ఆఫ్. గెట్ ద హ్యాంగ్ ఆఫ్ అంటే లెర్న్ హౌ టు యూస్. సో ఏదైనా ఎలా వాడాలో నేర్చుకుంటే దాన్ని గెట్ ద హ్యాంగ్ ఆఫ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ ద మెసేజ్. సో గెట్ ద మెసేజ్ అంటే అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇంప్లైడ్ బై అ రిమార్క్ ఆర్ యాక్షన్. సో ఏదైనా రిమార్క్ కానీ యాక్షన్ కానీ అర్థం చేసుకోవడం అనమాట. సో అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడం అనమాట గెట్ ద మెసేజ్ అంటే. సో ఈ మూవీస్లో వాడతారు ఇది ఎక్కువ. సో యూ షుడ్ గెట్ ద మెసేజ్ అంటారు, అంటే అది ఎలా జరిగిందో తెలుసుకోవాలి ఖచ్చితంగా నువ్వు అని, అలా అనమాట. నెక్స్ట్ గెట్ ద పిక్చర్. గెట్ ద పిక్చర్ అంటే టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. సో యూ హ్యావ్ టు గెట్ ఎ పిక్చర్ ఫస్ట్ బిఫోర్ యూ ఇన్వాల్వ్ ఇన్ టు ద కేస్ అంటారు కదా. అంటే ఏదైనా కేసులోకి వెళ్ళే ముందు నువ్వు అసలు ఏం జరిగిందో అసలు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ ద సాక్. గెట్ ద సాక్ అంటే డిస్మిస్డ్ అనమాట, అంటే అది తీసేయడం, దాన్ని గెట్ ద సాక్ అంటారు. సాక్ అంటే యు ఆర్ సాక్డ్ ఫ్రమ్ ది కంపెనీ అంటారంటే యు ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కంపెనీ అలా అనమాట. గెట్ ద అప్పర్ హ్యాండ్ అంటే అడ్వాంటేజ్ అనమాట. కొంచెం అప్పర్ హ్యాండ్లో ఉండాలి నువ్వు అంటే అడ్వాంటేజ్లో ఉండాలి, పైన ఉండాలి అంటారు కదా అలా. నెక్స్ట్ గెట్ అప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ది బెడ్ అంటే రాంగ్ సైడ్, బెడ్ నుంచి రాంగ్ సైడ్లో దిగడం అంటే ఏంటి, ఏదైనా బ్యాడ్ మూడ్తో స్టార్ట్ అవ్వడం అనమాట, ఏదైనా బ్యాడ్ ఈవెంట్తో స్టార్ట్ అవ్వడం ఒక డే అలా అనమాట. గెట్ విండ్ ఆఫ్ సంథింగ్ అంటే హియర్ అబౌట్ సంథింగ్, కమ్ టు నో, టు లెర్న్ సంథింగ్ సీక్రెట్. సో గెట్ విండ్ ఆఫ్ సంథింగ్ అంటే గాలి ద్వారా తెలుసుకోవడం అంటే ఏంటంటే, లేదా గాలి తెలుసుకుంది ఏంటి అంటే ఇక్కడ ఇన్ ద మీనింగ్ ఏంటంటే మనకి ఏదైనా సీక్రెట్గా వినడం అనమాట, మాట్లాడుకునే వినడం, లేదంటే ఏదైనా సీక్రెట్ చెప్పుకుంటుంటే మన చెవున పడింది అంటారు చూసారా అలా అనమాట. సో అదొచ్చేసి 670. నెక్స్ట్ వచ్చేసి గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ అంటే ఆర్గనైజ్ యువర్ వర్క్ ఇన్ ఏ బెటర్ వే. సో ఏదైనా వర్క్ని బెటర్ వేలో ఆర్గనైజ్ చేసుకుంటే దాన్ని గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ అంటారనమాట. సో గెట్ యువర్ మనీస్ వర్త్ అంటే నువ్వు ఖర్చు పెట్టిన దానికి వర్త్ ఉంటే చాలరా బాబు అనుకుంటాం. అంటే అంటే మనం ఖర్చు పెట్టిన దానికి రూపాయి కూడా విలువ ఉంటుంది అంటారు చూసారా. అంటే మనం పెట్టిన ప్రతి రూపాయికి విలువ వచ్చిందిరా అంటారు. అంటే టు పే గెట్ సంథింగ్ ఫుడ్ వాల్యూ అంటే ఐ మీన్ టు పే అండ్ గెట్ సంథింగ్ ఆఫ్ గుడ్ వాల్యూ. సో తను ఖర్చు పెట్టిన అమౌంట్కి తగ్గ ఫుడ్ వచ్చిందనమాట, అంటే అతను హ్యాపీగా ఉన్నాడు అలా అనమాట. సో మనం ఖర్చు పెట్టిన డబ్బులకి మనం హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గెట్ యువర్ ఓన్ వే. గెట్ యువర్ ఓన్ వే అంటే పెర్స్యూడ్ అదర్స్ పీపుల్ టు లెట్ యూ వాట్ యూ వాంట్. అంటే ఇతరులను పట్టించుకోకుండా నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటారు చూసారా, అంటే నేను ఏం చెప్తే అదే చేయాలని. సో అలా అనమాట. గెట్ యువర్ ఓన్ వే అంటే తను చెప్పిందే చేయాలనేవాడు. నెక్స్ట్ వచ్చేసి గెట్స్ ఇన్ హిస్ టీచర్స్ హెయిర్. సో గెట్స్ ఇన్ హిస్ టీచర్స్ హెయిర్ అంటే అన్నాస్ హిస్ టీచర్ అంటే ఒక టీచర్ హెయిర్లోకి దూరడం లేదా టీచర్ హెయిర్ని తీయడం. అంటే టీచర్ ఎంత చిరాకు పడుతుంది, సో అంటే అన్నాయ్ చేయడం, ఇరిటేట్ చేయడం అనమాట టీచర్ని. సో అన్నాయ్ హిస్ టీచర్స్. నెక్స్ట్ వచ్చేసి గెటింగ్ ఏ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్. గెటింగ్ ఏ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ అంటే
ఏ ఛాన్స్ టు కంటిన్యూయింగ్ లివింగ్ ఆర్ బికమింగ్ ఎ సక్సెస్‌ఫుల్ ఆర్ పాపులర్ అగైన్. అంటే కొత్తగా లైఫ్ లీజ్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు లీజ్ తీసుకోవడం అంటే ఏదైనా పని చేయడానికే కదా లీజ్ తీసుకుంటారు. అంటే మళ్ళీ సక్సెస్ అవ్వడానికి, మళ్ళీ పాపులర్ గెయిన్ చేసుకోవడానికి లైఫ్‌కి సెకండ్ ఛాన్స్ అనమాట అలా. నెక్స్ట్ గెట్టింగ్ ఇన్ ఎవ్రీవన్స్ హెయిర్. గెట్టింగ్ ఇన్ ఎవ్రీవన్స్ హెయిర్ అంటే ప్రతి ఒక్కరి జుట్టు లాగడం. సో ఇక్కడేంటి టీచర్స్ జుట్టు కాబట్టి అనాయింగ్ టీచర్స్. ఇక్కడ ఎవ్రీవన్స్ కాబట్టి అనాయింగ్ దెమ్ అంటే ఎవ్రీవన్, అనాయింగ్ ఎవ్రీవన్. నెక్స్ట్ గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్. గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్ అంటే ఎబిలిటీ టు స్పీక్ ఎలాక్వెంట్‌లీ. అంటే అసలు ఫ్లూయెంట్‌గా మాట్లాడడం అనమాట అసల. ఎక్కడ తడబడుకోకుండా, తప్పులు లేకుండా మాట్లాడే పర్సన్‌ని గిఫ్ట్ ఆఫ్ ది గ్యాప్ అంటారు. నెక్స్ట్ గివ్ ఎ ఫ్రీ హ్యాండ్. గివ్ ఎ ఫ్రీ హ్యాండ్ అంటే టు ఎక్సర్సైజ్ కంప్లీట్‌లీ కంట్రోల్ ఓవర్ సంథింగ్. అంటే యూ హావ్ గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్, యూ కెన్ డూ ఎనీథింగ్ అంటారు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యని అర్థం అనమాట. అంటే నీకు రూల్స్, లిమిటేషన్స్ ఏమీ లేవు. నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి అంటారనమాట. సో ఆర్మీలో ఎప్పుడన్నా ఇంపార్టెంట్ డెసిషన్ సిచ్యువేషన్ టైంలో యూ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ సోల్జర్, యూ కెన్ డూ ఎనీథింగ్ అంటారు. అంటే నీ ఇష్టం వచ్చింది చెయ్యి, నీకు ఏం అనిపిస్తే అది చెయ్యి అంటారు. సో అలా అనమాట. నెక్స్ట్ గివ్ ఏ పీస్ ఆఫ్ వన్స్ మైండ్. సో ప్లీజ్ గివ్ ఏ పీస్ ఆఫ్ మైండ్స్ అంటే టు రీబుక్ సమ్‌వన్ స్ట్రాంగ్‌లీ. అంటే ఎవరినన్నా గట్టిగా తిట్టడం అనమాట. షార్ప్‌గా తిట్టడం అనమాట. స్కోల్డింగ్ అనమాట. రిప్రిమాండ్ అన్నా కూడా తిట్టడమే. నెక్స్ట్ వచ్చేసి గివ్ ఏ వైడ్ బెర్త్ టు అంటే టు స్టే అవే ఫ్రమ్. సో ఇప్పుడు చూడండి, డాగ్ ఇక్కడ ఉంటే మనం దాని పక్క నుంచి వెళ్తే ఏం చేస్తది? అది ఒకవేళ ఏదన్నా సెంట్ తేడా వచ్చిందంటే స్మెల్ అది వచ్చి కరుస్తది. అదే కొంచెం దూరం నుంచి ఇటు పోయామనుకోండి, దాని పక్కంట వెళ్ళం కాబట్టి అది మనల్ని ఏం చేయదు. అంటే ఏంటంటే కొన్నిట్లికి దూరంగా ఉండమని. అంటే గివ్ ఏ వైడ్ బెర్త్ టు అంటే దూరంగా ఉండు అని అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గివ్ అండ్ టేక్. ఇచ్చి తీసుకోమంటారు చూసారా? అడ్జస్ట్‌మెంట్ ఆబ్లింగ్ ఈచ్ అదర్ మ్యూచువల్లీ. సో అంటే గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ అంటారు చూసారా? అంటే నువ్వు ఇచ్చి తీసుకో అని అలా అనమాట. నెక్స్ట్ గివ్ ఇన్ అంటే ఈల్డ్. అంటే ఓడిపోయానని ఒప్పుకోవడం అనమాట. ఈల్డ్ ఇవ్వడం అంటే నేను ఇంకా ఓడిపోయానని ఒప్పుకుంటే దాన్ని గివ్ ఇన్ అంటారు. నెక్స్ట్ గివ్ అప్ కూడా సేమ్ అది కూడా. నెక్స్ట్ గివ్ ఇట్ ఏ షాట్. గివ్ ఇట్ ఏ షాట్ అంటే టు ట్రై ఔట్ సంథింగ్. సో ఇప్పుడు ఏదైనా ఈవెంట్ జరుగుతుందంటే అక్కడ ఏదైనా గేమ్స్ ఉన్నాయనుకోండి. సో ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్‌తో అంటున్నాడు, యూ షుడ్ గివ్ ఇట్ ఎ షాట్ అని. అంటే నువ్వు కూడా ఒక ట్రైల్ ఎయొచ్చు కదా అని. సో నువ్వు కూడా ఒక ట్రై చెయ్యి. మేబీ నెగ్గితే నెగ్గొచ్చు, లేకపోతే లేదు అలా అని. నెక్స్ట్ గివ్ మీ ఎ హ్యాండ్ విత్ అంటే హెల్ప్ మీ విత్, అసిస్ట్ విత్ అంటే హెల్ప్ చేయడం అనమాట. గివ్ మీ హ్యాండ్ అంటే ఒక హ్యాండ్ ఇవ్వడం ఇన్ ది సెన్స్ ఏంటంటే నేను కూడా ఒక హ్యాండ్ ఏస్తానురా అంటారు. అంటే నేను కూడా ఒక చెయ్యేస్తానురా అంటే ఒక హెల్ప్ చేస్తానని. నెక్స్ట్ వచ్చేసి గివ్ వన్ సెల్ఫ్ ఎయిర్. సో గివ్ వన్ సెల్ఫ్ ఎయిర్స్ అంటే ప్రెటెండ్ టు బి గుడ్. అంటే మంచిగా నటించడం అనమాట. సో మంచిగా నటించడాన్ని గివ్ వన్ సెల్ఫ్ ఎయిర్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి గివ్ సంబడీస్ ఎ రింగ్. సో వేరే వాళ్ళకి రింగ్ ఇవ్వడం అంటే కాల్ సమ్‌వన్ ఆన్ ద టెలిఫోన్ డైరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఈడియమ్ కన్వర్ట్ చేసుకుంటే మీనింగ్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి గివ్ సమ్‌వన్ ద కోల్డ్ షోల్డర్. సో ఎవరికన్నా కోల్డ్ షోల్డర్ ఇవ్వడం అంటే ఏంటంటే డెలిబరేట్‌గా ఎగ్రూట్ చేయడం అనమాట. సో ఇప్పుడు కోల్డ్ అంటే ఏంటి? ఎమోషన్‌లెస్ అనమాట. తను ఏం పట్టించుకోడనమాట. కోల్డ్ పర్సన్ అంటారు. అంటే ఎమోషన్‌లెస్ పర్సన్ అని. అంటే తను ఏం పట్టించుకోడనమాట. కోల్డ్ షోల్డర్ అంటే సో అతనికి డెలిబరేట్‌గా ఇగ్నోర్ చేయడం అనమాట. సో అవాయిడ్ అండ్ అన్‌ఫ్రెండ్లీ టువర్డ్స్ సమ్‌వన్ అంటే ఎవరినన్నా పట్టించుకోకుండా వదిలేయడం. నెక్స్ట్ గివ్ సమ్‌వన్స్ ద స్లిప్ అంటే తప్పించుకోవడం అనమాట. ఎవరి దగ్గర నుంచన్నా తప్పించుకు తిరిగితే సో దాన్ని ఎవేడ్ ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ సమ్‌వన్. ఎక్కడన్నా తప్పించుకు తిరిగితే దాన్ని గివ్ సమ్‌వన్స్ ద స్లిప్ అంటారు. నెక్స్ట్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ ది డౌట్. సో గివ్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ అంటే యాక్సెప్టింగ్ సంథింగ్ ఆర్ సమ్‌వన్ యాస్ హానెస్ట్ అండ్ డిజర్వింగ్ ఆఫ్ ట్రస్ట్ ఈవెన్ దో దే ఆర్ డౌట్స్. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా ఒక అగ్రీమెంట్‌లో గానీ, రిలేషన్‌షిప్‌లో గానీ, సిట్యుయేషన్‌లో గానీ సో ఎంత డౌట్స్ ఉన్నా సరే ఆహ్, తన మీద నమ్మకం పెట్టుకొని ఉండడం అనమాట. తను నమ్మడం అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. అంటే డౌట్స్ ఉన్నా గానీ తన గురించి సో తనని నమ్మడం తప్పక అంటే అలా అనమాట. గివ్ అప్ అంటే స్టాప్ డూయింగ్ ఇట్. సో గివ్ ఇన్ అంటే ఓడిపోయానని ఒప్పుకోవడం. గివ్ అప్ అంటే స్టాప్ చేసేయడం చేసే పని. సో 2 ఒకటే అవుతది. సో ఇప్పుడు ఏదైనా చేసే పనిని ఆపేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఓడిపోయామనే. సో కంప్లీట్ అయితే ఆటోమేటిక్‌గా విన్ అది. సో అది వేరు. సో గివ్ అప్ ఒకటే ఆల్‌మోస్ట్. ఒకవేళ మరీ పర్టిక్యులర్‌గా అడిగితే మాత్రం డిఫరెన్స్ ఇదే. సో ఈల్డ్ అంటే ఓడిపోవడం, ఒప్పుకోవడం. నెక్స్ట్ గివ్ అప్ అంటే ఆపేయడం. చేసే పని ఆపేయడం అనమాట. అది 690. నెక్స్ట్ వచ్చేసి గివ్ అప్ ద గోస్ట్. గివ్ అప్ ద గోస్ట్ అంటే టు డై, టు స్టాప్ వర్కింగ్, కొలాప్స్డ్. అంటే గివ్ అప్ ద గోస్ట్ అంటే చచ్చిపోవడం సింపుల్‌గా చెప్పాలంటే. అక్కడితో ముగించేయడం, ముగిసిపోవడం అలా అనమాట. నెక్స్ట్ గివ్ గివ్ వే. గివ్ వే అంటే గివ్ అవే కాదు ఇది. గివ్ వే. సో గివ్ వే అంటే దారివ్వడం అనమాట. సో ఏదైనా ఒక దానికి బలవంతంగా గానీ, డెలిబరేట్‌గా గానీ దారివ్వడాన్ని గివ్ వే అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి గివ్ ఏ ఫాల్స్ అలారం. గివ్ ఏ ఫాల్స్ అలారం అంటే
A situation when people wrongly think that something bad is going to happen. సో ఏదైనా తప్పుగా జరుగుతుంది అని సిచ్యువేషన్ని ముందుగానే గ్రహిస్తే సో దాన్ని గివింగ్ ఏ ఫాల్స్ అలారం అంటారనమాట. నెక్స్ట్ గ్నాష్ యువర్ టీత్ అంటే ఎక్స్‌ప్రెస్ రేజ్. సో గ్నాష్ అంటే కొరకడం అనమాట. సో పళ్ళు కొరుకుతున్నాం అంటారు చూసారా తెలుగు మూవీస్‌లో పళ్ళు కొరక్కు అని. సో పళ్ళు కొరక్కు అంటే ఎక్సైజ్ రేజ్ అంటే కోపాన్ని చూపించేటప్పుడు ఇలా పళ్ళు కొరుకుతారు కదా! సో అదనమాట. నెక్స్ట్ గో అగైన్స్ట్ ద గ్రెయిన్. సో అగైన్స్ట్ ద గ్రెయిన్ అంటే ఇప్పుడు ధాన్యం గింజ ఉంటది కదా! సో దాన్ని గ్రెయిన్ అంటారు. సో సమ్‌వన్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ విత్ వన్స్ వాల్యూ సిస్టమ్ డూయింగ్ థింగ్స్ డిఫరెంట్‌లీ ఫ్రమ్ వాట్ యూ డూ యూజువల్లీ. సో గో అగైన్స్ట్ ద గ్రెయిన్ అంటే ఎప్పుడూ చేసేదానికి డిఫరెంట్‌గా చేయడం అనమాట. సో మనం ఇప్పుడు చెక్క ఎలా చెక్కుతారు? ఇటు సైడ్ చెక్కుతారు. సో ఇటు చెక్కడం తక్కువ అనమాట. సో ఇలా చెక్కుతున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే డిఫరెంట్‌గా చెక్కుతున్నారని ఎప్పుడు చేసేదానికన్నా. సో డిఫరెంట్‌గా చేయడం అనమాట. గో ఎట్ ఈక్వల్ స్పీడ్ అంటే కీప్ అప్ విత్ అంటే సమానంగా వెళ్ళడం అనమాట. ఇద్దరు సమానంగా ఉండడం. నెక్స్ట్ గో బెల్లీ అప్. గో బెల్లీ అప్ అంటే గో బ్యాంక్రప్ట్ అంటే డబ్బులు లేకుండా పోవడం అనమాట. సో గో బెల్లీ అప్ అంటే దీనికో స్టోరీ ఉంటది. ఒకసారి చూడండి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది ఇంటర్నెట్‌లో. సో గో బెల్లీ అప్ అంటే గో బ్యాంక్రప్ట్ అనమాట. అంటే దివాళా తీయడం. నెక్స్ట్ గో బాంకర్స్ అంటే బికమ్ క్రేజీ. సో ఆఫ్టర్ వాచింగ్ 'ఓజీ' మూవీ ఐ బికమ్ సో పీపుల్ వెంట్ బాంకర్స్. సో పీపుల్ గో వెంట్ గాన్ కదా! సో పీపుల్ వెంట్ బాంకర్స్ ఇంక్లూడింగ్ మీ. అంటే అంటే 'ఓజీ' మూవీ చూసిన తర్వాత పిచ్చెక్కేసిందని. అంటే అంత ఆ లెవెల్‌లో ఉంది మూవీ అననమాట. అంటే క్రేజీగా ఉందనమాట. అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి గో కోల్డ్ టర్కీ. గో కోల్డ్ టర్కీ అంటే కోల్డ్ అంటేనే అసలు ఇంక చలనం లేదు అలా అనమాట. టు క్విట్ అన్ అడిక్ట్ హ్యాబిట్ అండ్ అబ్రప్ట్‌లీ అండ్ కంప్లీట్‌లీ. అంటే ఏదైనా ఒక హ్యాబిట్‌ని కంప్లీట్‌గా గాని లేదంటే ప కొంతసేపు గాని కొన్ని రోజులు ఐ మీన్ కొంత టైం అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. కొంత టైము తగ్గించేయడం లేదంటే మొత్తానికి మానేయడం అనమాట. గో కోల్డ్ టర్కీ అంటే. నెక్స్ట్ గో డౌన్ ఇన్ ఫ్లేమ్స్ అంటే ఫెయిల్ కంప్లీట్‌లీ. టు ఫెయిల్ మిజరబుల్లీ అంటే దారుణంగా ఓడిపోవడం అనమాట. కంప్లీట్‌గా ఓడిపోవడం లేదా దారుణంగా ఓడిపోవడం అనమాట. సో గో డౌన్ ఇన్ ఫ్లేమ్స్. సో ద గేమ్ ఇన్ ద ఫైనల్స్ ద అపోనెంట్ టీమ్ వెంట్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్ అంటే దారుణంగా ఓడిపోయిందని అర్థం అనమాట. సో ఇన్ ద ఫైనల్స్ ద అపోనెంట్ టీమ్ వెంట్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్ అని అంటారనమాట. సో అంటే ఫైనల్స్‌లో టీమ్ ఘోరంగా ఓడిపోయిందనమాట. ఇక్కడికి 700 ఇడియమ్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ వీడియోలో 700-800 అయితే వస్తాయి. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా నేను చెప్పినట్టు ఇడియమ్స్ అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో with your friends and family members and relatives who are preparing for the competitive exams. So that's all for the video. Hope you guys enjoy this video and see you guys in the next video. Until then, take you. Bye bye. See you. Jai Hind.